వీక్షకులందరికీ నమస్కారం. బాగా చదువుకుంటే బాగా సంపాదిస్తారు, పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళేది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అదంతా పెద్ద ట్రాష్. మనం ఒక సినిమాలో చూసాం, సునీల్ బాగా చదువుకున్న వాళ్ళు టీచర్లు అయ్యారు, ఆ 10th క్లాస్ ఫెయిల్ అయినాడు స్కూల్ పెట్టుకొని ఓనర్ అయినాడు. అది డైలాగ్ ఊరికినే పెట్టల. అమెరికాలో గడ్డి కోసే వ్యక్తులకి సంవత్సరానికి 15 లక్షల ప్యాకేజ్. బాగా చదువుకొని కొత్తగా జాబ్లో జాయిన్ అవడానికి కూడా అంతకంటే ఎక్కువ రావు. అయితే ఈ విషయాన్ని ఒక యూట్యూబ్ వీడియో చేసే ఇన్ఫ్లుయెన్సరు తాజాగా వెలుగులో తీసుకొచ్చాడు. అమెరికాలో ఏ పని చేసినా పనికి విలువనిస్తారు. అది గడ్డి కోసే పనైనా, బట్టలు ఉతికే పనైనా, హౌస్ క్లీన్ చేసే పనైనా, రెస్టారెంట్లో గిన్నెలు కడిగిన పని ఏదైనా దానికి వారు విలువనిస్తారు. పని చేసేవారు కూడా ఆడి కారులో దిగి పని చేసుకొని వెళ్ళిపోతారు. తాజాగా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అమెరికాలో సాధారణ ఉద్యోగం గురించి చెప్తూ పెట్టిన పోస్టు వైరల్ అయిపోయింది. ఏడాదికి 15 లక్షల జీతం, అది కూడా గడ్డి కోసే వ్యక్తికి. ఆ వ్యక్తి ఆడి కారులో వచ్చి ఆ ఆడి కారు పక్కన పార్కింగ్ చేసుకొని ఆ గడ్డి కోసి ఆ లాన్లో ఆ గడ్డి క్లియర్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే వీడియో చేశాడు. రాజస్థాన్కు చెందిన ఈశ్వర్ యాదవ్ అన్ని దేశాల్లో తిరుగుతూ అమెరికా వెళ్ళి ఈ కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇన్స్టాగ్రామ్లో తాజాగా ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ విపరీతంగా వైరల్ అయిపోయింది. అమెరికాలో గడ్డి కోసే వ్యక్తికి సంవత్సరానికి 15 లక్షల వరకు ప్యాకేజీ ఉంది అంటూ అక్కడ ఎవరైతే గడ్డి కోస్తున్నాడో అతను దిగిన కారు అవన్నీ చూపిస్తూ చేస్తూనే పాజిటివ్గానే, ఎలాంటి నెగిటివ్ కాకుండా, గడ్డి కోస్తున్నాడు అని చెప్పేసి తక్కువగా చూడకుండా అమెరికాలో ఏ చిన్న పని చేసినా శ్రమకు తగ్గ గౌరవంతో పాటు మంచి వేతనం కూడా ఉంటుంది. బాగా చదువుకున్నాడు అని చెప్పేసి వాడికి కోట్లు ఎవరు, అసలు చదువు లేదు, చిన్న చిన్న పనులు అని చెప్పేసి వారిని వదిలేరు. మినిమం వేజెస్ అనేది అక్కడ గౌరవప్రదంగా ఉంటాయి. 1 గంట పని చేస్తే కనీసం $10, ఒక 8 గంటలు పని చేస్తే $80. ఏ పనైనా సంపాదించుకునే అవకాశం అమెరికాలో ఉంది. కాబట్టి ప్రపంచంలో అన్ని దేశాలకు చెందిన చాలామంది అమెరికా వెళ్ళడం అనేది డ్రీమ్గా పెట్టుకుంటారు. ఇక ఈశ్వర్ యాదవ్ ఈ పోస్ట్ చేసిన కాసేపటికే వైరల్ అయిపోయి 30 లక్షల మంది ఈ వీడియోని వీక్షించారు. నెటిజన్ల నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వచ్చాయి. కొందరు వీడియో చూసి స్ఫూర్తి పొందామని చెప్తూ ఉంటే మరికొందరు నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. అమెరికాలో జీవన వ్యయం అధికంగా ఉంటుందని, సంవత్సరానికి 15 లక్షల ప్యాకేజీ వచ్చినా కూడా వారికి 5 లక్షలు కూడా సంవత్సరం మొత్తం మీద మిగిలే అవకాశం లేదు అనే పోస్టులు కూడా చేశారు. అయితే సహజంగా అమెరికాలో +2 తర్వాత చదువుకుంటూనే వారానికి 5-6 గంటలు పనిచేసుకునే విద్యార్థులు ఇలాంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు చదువు కొనసాగిస్తూనే ఒక రోజుకు 2 గంటలు, లేదంటే వీకెండ్లో ఒక 5-6 గంటలు పనిచేసుకొని వారానికి ఒక $200, నెలకు $800 సంపాదించుకోవడానికి అక్కడ ప్రభుత్వమే అనుమతించింది. ఇలాంటి పనులన్నీ కూడా ఆ విద్యార్థులే చదువుకుంటూ చేస్తూ ఉంటారు సహజంగా. అయితే ఇటీవల కాలంలో అక్రమంగా అమెరికాలో ప్రవేశించిన వారు, లేదంటే భర్త జాబ్ చేస్తూ ఉంటే భార్య ఇంట్లో ఉండడం ఎందుకని ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనే పనులు చేయడానికి కూడా చాలామంది అమెరికాలో అవసరమైంది. కాబట్టి ఈ పనులు కూడా విపరీతమైన డిమాండ్ వచ్చింది. అమెరికాలో వ్యవసాయం చేయడానికి మనుషులు లేక ఆఫ్ఘనిస్తాన్ నుంచి బాగా కష్టపడతారని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకెళ్తా ఉన్నారు. అందువల్ల అమెరికాలో ఏ పని చేసినా కూడా కనీసం వేతనం అనేది అక్కడ తప్పనిసరి. ఆ గౌరవం కూడా ఆ పనికి లభిస్తుంది. దీనికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.